రండి. రండి శ్రీవారు. భయంగా ఉంది శ్రీమతి గారు. ఆ షర్ట్లో బొద్దింకుందేమో. మీరు మొత్తం ఎంతమంది? అలా అడుగుతారండి శ్రీమతి గారు. నేను మా అన్నయ్య. ఇక్కడ నుంచి మీ అన్నయ్య గారు ఒక్కరేనని మీ అమ్మగారితో చెప్పమని నేను చెప్పానని చెప్పండి. అంటే నేను మగాన్ని కాదన్న మీ ఉద్దేశం? కాదండి, మీరు మరీ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. అర్థమైంది శ్రీమతి గారు. ఎంతైనా మీ ఆడవాళ్ళు ఇంతేలేండి. మా మగాళ్ళు మీకు భయపడితే మీకు తృప్తిగా ఉంటుంది, గాని బొద్దింకలకు భయపడితే మీకు చిరాగ్గానే ఉంటుంది. సంతోషించాం గాని ముందుకు రండి శ్రీవారు. వేసుకోండి. నేను పెడతాను. ఏమైనా ఆలోచించారా శ్రీవారు? ఆలోచించాను శ్రీమతి గారు. ఏం ఆలోచించారు? ఈ షర్ట్ బటన్స్ ఇంకో 4 ఉంటే చాలా బాగుంటుంది అనిపించిందండి. ఇది మనం సరసాలు సరదాలు చేసే టైం కాదు. ఇంకాసేపట్లో ప్రారంభమయ్యే మెహందీ ఫంక్షన్ గురించి మీరేమైనా ఆలోచించారా అని అడుగుతున్నాను. మెహందీ ఫంక్షన్ గురించి ఆలోచించడానికి ఏముంటుంది శ్రీమతి గారు? అందరికీ సప్లై చేయడానికి నా దాసుడు చిట్టి రోబో ఉన్నాడుగా. శ్రీవారు, మీ నానమ్మ గారు పెళ్లి బాధ్యతలు పెట్టింది మన మీద, చిట్టి రోబో మీద కాదు. మెహందీ ఫంక్షన్ గురించి ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఆలోచించండి. ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది శ్రీమతి గారు. ఏంటది? మెహందీ ఫంక్షన్ లో అందరూ పెట్టుకునే గోరింటాకులో దొరదగుంటాకు కలిపెడదాం. మీరు నేను గోరింటాకు పెట్టుకుంటుంటే మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఏమంటారు? చండాలంగా ఉందంటాను. లేదంటే అందరి చేత మనసట ఆడిపించి మెహందీ ఫంక్షన్ స్టార్ట్ చేద్దామా? ఏంటి మనసాట? అంత్యాక్షరి ఆట తెలుసు, తొక్కుడు బిళ్ళ ఆట తెలుసు. ఈ మనసాట గురించి తెలీదు. బాగా ప్రసిద్ధ ఆనంద్ గారు. అదేం లేదు శ్రీమతి గారు, ఇది నేను కనిపెట్టింది. ఈ ఆటలో కిటికేంటంటే వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ గురించి నిజం చెప్పి, లేదంటే ఒక విషయం చెప్పి ఈ మెహందీ ఫంక్షన్ స్టార్ట్ చేయాలి. మీరింతలా చెప్తున్నారంటే మీ మనసులో నేను లేననే కదా? నేను చాలా రోజులుగా గమనిస్తున్నాను శ్రీవారు, మీ వరసేం బాలేదు. అయ్యో శ్రీమతి గారు, మీరు ఆపండి బాబోయ్, ఆపండి. ఇప్పుడు నాకు అర్థమైందండి సైంటిస్టులు ఎందుకు పెళ్లి చేసుకోరు. ఎందుకు? వాళ్ళు ఏది కనిపెట్టినా అది మీ మీదే ప్రయోగమని మీ ఆడవాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి. శ్రీవారు, అవునండి శ్రీమతి గారు, నాకు ఈ ఐడియా తట్టింది మీ మూలంగానే. మీరే చెప్పారుగా, ఆ పెదవులు తాక్కుండా ముద్దెలా పెట్టుకోవాలో, అలాగే చేతులు తాక్కుండా ఎదుటి వాళ్ళు తమ భాగస్వామికి గోరింటాకు పెట్టాలి. తుంటరితనంగా మాట్లాడకండి శ్రీవారు, అదెలా కుదురుతుంది? మీరు ప్రాక్టికల్ గా చూపించినట్టే నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. మీరు అటు తిరగండి. ఎందుకు? తిరగండి చెప్తాను. శ్రీమతి గారు, నేను చెప్పినట్టు చేయండి. చెప్పండి శ్రీవారు.
మీకు ఎదురుగా గోరింటాకు ఉందనుకోండి, అందులో మీ మునివేళ్లు ముంచి పూర్ణచంద్రుడు ఆకారం గీయండి. శ్రీవారు అనుకోండి శ్రీమతి గారు. ఇప్పుడు ఏం చేయమంటారు శ్రీవారు? అబ్బా ఉండండి శ్రీమతి గారు, ఇలా చాలా హాయిగా ఉంది. శ్రీవారు, ఇదేనా మీరు చెప్పిన పద్ధతి? అందరికీ కాదండి, మనిద్దరికి. ఏదో నోటికొచ్చింది చెప్పాను అంతే. అయితే గుర్తు పెట్టుకోండి, మీ ముచ్చట తీరాలి అంటే ఈ పద్ధతిలోనే గోరింటాకు పెట్టాలి. లేదంటే మీ ముచ్చట తీరదు, మన మధ్య ప్రేమ ఉండదు. ఏదో ఒకటి చేసి ఆలోచించాలి, లేదంటే అద్భుతమైన అవకాశం మిస్ అయిపోతాం. అమ్మా, అమ్మో చీదీని అమ్మా జీవితం. ఓరా జోగేంద్ర, నువ్వు ఇక్కడికి వచ్చింది వసుంధను పెళ్లి చేసుకోవడానికి రా. కానీ ఇక్కడ అందరూ నిన్ను కూనీ చేస్తూ పెళ్లి పనులు చేయిస్తున్నారా. చీదీనా అమ్మా జీవితం. వసుంధర కోసం మళ్ళీ మందు కలిపి జ్యూస్ తయారు చేస్తే ఆ జ్యూస్ ఏమో నక్షత్ర తాగి మురళిగడ్డ మీద పడిపోయింది. జ్యూస్తో వసుంధరకు దగ్గర అవ్వాలనుకున్నాను, కానీ కుదరలేదు. అమ్మో, ఇలాగే టెడ్డి బేర్లో ఉన్నాను అనుకో, ఉక్కిరి బిగిరేసి చచ్చిపోయేలా ఉన్నాను. అమ్మో, వసుంధను పెళ్లి చేసుకోకుండా చచ్చిపోతే నేను బతికి ప్రయోజనం ఏముంది? అవద్దు. అమ్మా సమ్మగా ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వసుంధర పక్కన లేకపోతే ఎంత హాయిగా ఉందంటే, వసుంధర జీవితంతో నా పక్కనుంటే ఎంత హాయిగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో. ఇలా సాఫ్ట్గా కాకుండా వసుంధరను భయపెట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళిపోతా. తీసుకెళ్ళిపోతా, నేను తీసుకెళ్ళిపోతా. అమ్మా, మీరిప్పుడు పెళ్లి కూతురుగా సిద్ధమయ్యారు. ఇలాంటి పనులు చేయకూడదు. అది ఇవ్వండి అమ్మా. పర్వాలేదు, నేనే తీసుకువెళ్తాను. అయినా జరుగుతుంది ఎవరి పెళ్లి? నా పెళ్లి కదా. పెద్దమ్మ గారి మాట ప్రకారమే ఆవిడ మనవడితోనే నా పెళ్లి జరుగుతుంది. ఆవిడకిచ్చిన మాట ప్రకారం నేను వెళ్ళిపోవాలి. ఈ నిజం ఎవరికి అర్థం కాకపోవడమే మంచిది. వెళ్ళు. జోగి, నువ్వేంటి ఇక్కడ? షాకింగ్ నిజాల పని మనిషితో నువ్వు చెప్పి నన్ను చూసి షాక్ అవుతావేంటి బంగారం? ఇందాక నువ్వేమడిగావు? నేను ఇక్కడ ఎందుకున్నాననేగా. ఇదిగో
ఇదే మంచి ముహూర్తానికి మన ఇద్దరు పెళ్లి పెద్దమ్మ గారి సల్లని చేతిలో జరగాలని చెప్పేసి ఇక్కడ ఉన్నా. జోగేంద్ర, వంశీబాబు లేడు, ఇంకో ఆప్షన్ కూడా లేదు. ఇదిగో నా మాట ఇది, నన్ను మనవాడు బంగారం. లేదనుకో, పచ్చని తోరణాలతో వెలుగుతున్న ఈ ఇల్లు, ఈ ఇంట్లో వాళ్ళు నేను చెప్పే నిజాన్ని తట్టుకోలేక పిచ్చి పట్టిన వాళ్ళ ఊరంతా తిరుగుతారు. నేను నీకు మాట ఇచ్చాను నిన్ను పెళ్లి చేసుకుంటానని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? చూడు బంగారం, నేనేమో నిన్ను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఆ మురళిగడేమో వంశీబాబుని నిన్ను కలపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. శలనం లేకున్నా ఎక్కడో పడున్న వంశీగాడేమో ఎలాగో లేచి నాలాంటి దుర్మార్గుడిని చంపాలని తెగ తాపత్రయ పడిపోతున్నాడు ఆడు. మరి హీరో లేవకముందే కదా హీరోయిన్ ఎత్తుకెళ్ళిపోవాల్సిందే. పద వెళ్దాం, నేను ఆల్రెడీ బ్యాగ్ సర్దేసుకున్నా. మన ఇద్దరం వేరే దేశానికి వెళ్ళిపోయి ఫుల్లుగా ఎంజాయ్ చేసేద్దాం. ఏమంటాం? నీకు తెలియదు బంగారం, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. చెప్పాను కదా జోగి, నా బాధ్యత పూర్తయ్యేంత వరకు నేను ఎక్కడికి రాను అని. నన్ను వదిలే. చూడు బంగారం, అందమైన భార్య ఉంటే ఇంట్లో దాచుకోవాలి, లేదంటే రావణాసుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. నేను శ్రీరాముడని చెప్పట్లేదు బంగారం. నువ్వు నన్ను వేరు చేయకముందే నేను నీకు సేరు వైపు పెళ్లి చేసేసుకొని ఇక్కడికి తీసుకెళ్ళిపోవాలని కాంకణం కట్టుకొని ఇక్కడికి వచ్చేసాను బంగారం. మనం వెళ్ళిపోదాం. నువ్వు ఇచ్చిన మాట ప్రకారమే. జోగేంద్ర, నీకు దండం పెడతాను. నేను ఇలా ఎందుకున్నానో నీకు కూడా తెలుసు. వంశీ సార్ మీద పగతో నువ్వు ఇలా చేస్తున్నావు. కానీ నా బాధ్యత పూర్తయ్యాక నేనే నిన్ను వెతుక్కుంటూ వస్తాను. ప్లీజ్ జోగేంద్ర, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు వసుంధర. నువ్వు ఎదురుగా ఉంటేనే ఆ సుచిత్రదేవి గారి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి అనుకుంటే చాలా తప్పు. పాపం ఆ సుచిత్రదేవి గారు తన కళ్ళెదురుగా ఉన్న ఆ మురళి గారిని తన సొంత కొడుకు అని చెప్పేసి ఓ ఫీల్ అయిపోతున్నారు. అయినా నేను వంశీబాబు గారి గురించి నిజం చెప్పాను అనుకో, ఆ సుచిత్రదేవి గారు అని గుండె పగలలే అడుగుతారు. అయినా నేను ఇలా మారువాసన వచ్చింది నీకోసమే. ఇదిగో ఇప్పుడు నువ్వు నా ఎంట రాలేదనుకో, ఈ ఇంటి వారసుడు మురళి కాదు వంశీబాబు నా అస్సలు చెప్పను. మీ అందరూ అనుకున్నట్టుగా నాశనం అయితే వసుంధర జీవితం కాదు, అలాగే జీవితం అని నాకు తెలిసిన నిజమాలకి చెప్పేస్త. అలాగే ఆనంద సంతోషంగా ఉండడం కోసం నిజం దాచి అందరి దగ్గర మాట తీసుకుని వాళ్ళని బాగానే కాపాడుతూ వస్తున్నావు బంగారం నువ్వు. మరి నిజం చెప్పేనా? జోగేంద్ర, నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు దయచేసి అలా చేయకు. ఆనంద్ గారు అలేఖ్య సంతోషంగా ఉండాలి. నీకు మాటిచ్చినట్టుగానే నేను నా బాధ్యతని పూర్తి చేసుకొని నీ దగ్గరికి వస్తాను. నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏడు బంగారం, నేను మరీ అంత శుద్ధ దద్దమ్మలా కనిపెత్తనా? అమ్మో అమ్మో అమ్మో, జైల్లో ఉండే ఆడవాళ్ళని నమ్మొచ్చు గాని ఆ అమ్మవారి ఆరోగ్యం ఉన్న ఇలాంటి పవిత్రమైన ఆడవాళ్ళని మాత్రం అసలు నమ్మకూడదు బంగారం. నువ్వు నీ బాధ్యతలు పూర్తి చేసుకోగానే ఈ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను మెచ్చేసుకుని నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్న నీకు వంశీబాబునిచ్చి పెళ్లి చేసేసి బొట్టు పెట్టి బయటికి పంపిస్తారు. అప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? అమ్మా ఒక రూపాయి ధర్మం చెయ్యి తల్లా, అమ్మా ఒక రూపాయి ధర్మం చెయ్యి తల్లా. బేకారు వాళ్ళగా నేను బెదిరించిన వాళ్ళ దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. అంత అవకాశం నేను అస్సలేమన్నా బంగారం నీకు. తప్పకో, నువ్వు నాతో వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. జోగేంద్ర, ఏంటి నువ్వు అంటోంది? అలేఖ్య అందమైన జీవితం అందంగా ఉండాలంటే
నేను బయట ఉండాలి. నేను బయట ఉండాలంటే నువ్వు నా పక్కన ఉండాలి. ఇదిగో ఈ ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళడం అంటూ జరిగితే అది నీతోనే బంగారం. అంటే నీకు నా మీద నమ్మకం లేదా జోకి? నీ ప్రేమ మీద నాకు అస్సలు నమ్మకం లేదమ్మా. ఇదిగో నువ్వు నాతో వచ్చేంత వరకు నేను ఇక్కడే ఈ గదిలోనే ఉంటా. నువ్వు నాకు సేవలు చేసుకుంటా ఉండు, ఓకే? ఇదిగో ఈరోజు రాత్రి మెహందీ ఫంక్షన్లో ఈ పెళ్లి నచ్చినట్లుగానే ప్రవర్తించాలి నువ్వు. ఏమంటావు? లేదనుకో అలేకి అందమైన జీవితం చాలా చెదురైపోతుంది. పో నువ్వు పో, ఆకలి వేస్తుంది, నాకు తినడానికి ఏమన్నా తీసుకురా. పో. ఈ జోగేంద్ర అనుకున్న పని చేసేస్తాడు. ఈ నిజం ఎవరికి తెలియక ముందే వీడిని ఇక్కడి నుంచి పంపించేయాలి. వంశీ ఇంట్లోనే ఉన్నారని వీడికి ఏమైనా తెలిసిందా? ఈ ఇంట్లోనే ఉంటే వంశీ సార్ని చూసేస్తాడు. ఇప్పుడేం చేయాలి? శ్రీమతి గారు, నేను ఎంత ఆలోచించినా దానికి గల సులువైన మార్గం కనిపించట్లేదు. ఈసారి పందెం క్యాన్సిల్ చేసి వేరే పందాన్ని అమలు చేయొచ్చు కదా. మీరు మాట మార్చకండి శ్రీవారు. మీరే అన్నారుగా మీ ముందు నిలిచేవారు మీకు తగిన వారు ఎవరూ ఉండరని. కాన్ఫిడెన్స్ కోల్పోకుండా గెలిచి చూపించండి. పదండి. అక్క, ఏం చేస్తున్నావు? అది బాగా ఆకలిగా ఉందా వసుంధర గారు? అవును ఆనంద్ గారు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఆకలిగా ఉంది, కాస్త భోజనం పెట్టండి అంటే నేనే వడ్డించుకొని తీసుకువెళ్తున్నాను. అక్క, పసుపు పారాన్ని అంటించుకుని నువ్వు పెళ్లి కూతురుగా రెడీ అవ్వబోతున్నావు. నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. పర్వాలేదులే అలేఖ్య, మన ఇంట్లో పనిచేసే వాళ్ళే కదా. అయితే మాత్రం మీతో పని చేపిస్తారా? వాళ్ళనేమనొద్దు ఆనంద్ గారు, వాళ్ళు వద్దన్నా నేనే వచ్చి ఇలా తీసుకువెళ్తున్నాను. ఇక చేసింది చాలక్క, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ భోజనం వాళ్ళకి మేము వడ్డిస్తాంలే. పదండి ఆనంద్ గారు. ఈ ప్రమాదం నుంచి నన్ను గట్టెక్కించమ్మా. వాళ్ళు జోగేంద్రని చూస్తే ప్రమాదం.
ఇందాకేదో ఆతృతతో ముద్దు పెట్టుకున్నావు కానీ నిన్నెలా ఫోన్లో చూస్తుంటే ఇంకా ముద్దొస్తున్నావు బావా. నీ కన్నుల్లో కాంతి నా కంటికి కనపడుతుంది. నీకోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. నీకు ఇంకా ఇంకా దగ్గరగా ఉండాలనిపిస్తుంది.